సో ముందుగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం మీరు ఎట్లా చూస్తున్నారు? సో నిరుద్యోగులే చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు. ఆ అంశమే ప్రధాన ఎజెండాగా మొన్నటి ఎలక్షన్స్‌లో పనిచేసింది. కేసీఆర్ దిగిపోవడానికి అది కూడా ప్రధానమైన కారణం. సో అప్పుడు ఈ పేపర్ లీక్‌లు, పేపర్‌లు అమ్ముకోవడాలు, చైర్మన్ ఈ వ్యవస్థ వీళ్ళందరి మీద ఆరోపణలు రావడం. మొత్తానికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన దిశగా ముందుకెళ్ళింది ప్రభుత్వం. ఎవరిని నియమిస్తారన్న దగ్గర రకరకాల పేర్లు వినిపించినాయి. ఆకునూరు మురళి అన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు, కోదండరామ్ అన్నారు. మొత్తానికి మాజీ డీజీపీ గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన డీజీపీనే ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించారు. ఇంకొక 5 సభ్యుల్ని ఇందులో పెట్టడం జరిగింది. సో ఈ నియామకాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రధానంగా భారతదేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీస్ వ్యవస్థ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీస్ వ్యవస్థ. రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అత్యున్నత వ్యవస్థ. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ ఒక చారిత్రాత్మకంగా నిరుద్యోగులకి, తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుందని 52 ముల్కీ ఉద్యమం కావచ్చు, లేకపోతే 68లో మా ఉద్యోగాలు మాకు కావాలని జరిగిన ఉద్యమం కావచ్చు. అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే తెలంగాణ భూమిపుత్రులకు అన్యాయం జరిగింది, తెలంగాణకి న్యాయబద్ధంగా రావాల్సిన 42% వాటా ఇవ్వట్లేదని చెప్పి ఉద్యమం చేస్తేనే 68 ఉద్యమం తర్వాత 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం 16 జీవో వేసి దాదాపు 60,000 మంది తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, 60,000 మంది ఆంధ్ర వాళ్ళు అక్రమంగా ఉద్యోగాలు దోచుకున్నారని చెప్పి 16 జీవో ఇచ్చి ఇమీడియట్గా అమలు చేయమని చెప్పి గిర్గ్లాని కమిషన్ వేసారు. అసలు తెలంగాణ ఉద్యమ పునాదే తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, న్యాయంగా దొరకాల్సిందని. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆ విధంగా పోరాటాలు చేసి 14 ఏళ్ళు ఉద్యమంలో నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 నుంచి 2023 వరకు దాదాపు 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ ప్రభుత్వము ఉద్యోగాలు నింపకపోగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ సరిగా నిర్వహించకపోవడంతో అత్యున్నతమైన గ్రూప్ 1 పరీక్ష కూడా లీక్ అయ్యి పేపర్లలో జిరాక్స్ సెంటర్లలో దొరకడంతో మొత్తం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిజాయితీ, దాని యొక్క మనుగడనే ప్రశ్నార్థకం అయిపోయి దానికి ఉండాల్సిన నిబద్ధత, రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థ టీఎస్పీఎస్సీని కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దాని మనుగడనే ప్రశ్నార్థకంలో పడిన సందర్భంలో నిరుద్యోగులు మొత్తం కూడా ఈ టీఎస్పీఎస్సీ పాత జనార్దన్ రెడ్డి గారు కానీ అంతకుముందున్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 ఎగ్జామ్స్ కూడా ఒకసారి గ్రూప్ 2 వైట్నర్ తోటి కోర్టుకు పోవాల్సి వచ్చింది. గ్రూప్ 1 ఎగ్జామ్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ తెలంగాణ వచ్చినాక 73 మందికి ఇచ్చారు. ఆ 73 మందిలో చాలా మంది ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిరని చెప్పి తార్నాకలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 23 మంది ఒకే దగ్గర రాశారు. కవితకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రిక్రూట్ అయిన ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ జరగలేదు. గ్రూప్ 1 పరీక్ష ఇప్పుడు ఉంచుతారా, రద్దు చేస్తారా ఇంకా తెలియదు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక బహిరంగ నోటిఫికేషన్ ఇవ్వడము, మెంబర్స్ని ఆ చైర్మన్ని అప్లై చేసుకోమని చెప్పడం, ఓపెన్గా ఇవ్వడం అనేది మంచి పరిణామం. దాదాపు 600కో 300 అప్లికేషన్లు మెంబర్స్ కోసము, చైర్మన్ కోసం 50కి పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. కానీ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుందంటే, మహేందర్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పనిచేశారు, పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన డీజీపీగా పనిచేసిన సమయంలో వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన మా జిల్లా ఖమ్మం జిల్లా కృష్ణాపురం గ్రామమే, మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాడు. మెరిట్ పరంగా ఆయన నిజాయితీ పరంగా ఎవరికి లేదు. బట్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఒక టీఎస్పీఎస్సీకి గతంలో ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. అక్కడ జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా కేసీఆర్ ఇంట్లో బానిసల్లాగా పనిచేసిరనే ఆరోపణలు వచ్చినాయి. మనకి నేరెళ్ల ఇన్సిడెంట్ జరిగినప్పుడు భారతదేశం అంతా తెలంగాణ వైపు చూసింది. ఒక ఇసుక లారీని దగ్ధం చేసిందనే నెపంతో ఒక గ్రామంలో 9 మంది యువకులని 3rd డిగ్రీ ప్రయోగించి అత్యంత పాశవికంగా అసలు మొత్తం దేశమే ఆశ్చర్యపోయే విధంగా జైభీం సినిమాలో చూపించిన దానికన్నా దారుణంగా వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు పనిచేయలేని పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్లలో కరెంటు షాకులు పెట్టి 3 రోజులు విపరీతంగా 3rd డిగ్రీ చేస్తే జైలర్ దగ్గరికి తీసుకెళ్తే జైలరే వాళ్ళ బాడీ పరిస్థితి చూసి నేను జైల్లోకి తీసుకోను అని అడ్మిషన్ రిజెక్ట్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది. అంటే ఇంత పాశవికంగా మారణకాండ, దమనకాండ జరిగిన నేరెళ్ల ఇన్సిడెంట్ అప్పుడు మరి ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అదే మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఇదే డీజీపీ గారు ఉన్నారు.
మొత్తం ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో కోదండరామ్ తలుపులు కోదండరామ్ బద్దలు సార్ కొట్టినప్పుడు గారి ఆయనే ఉన్నారు. తలుపులు పలకొట్టినప్పుడు ఈయనే ఉన్నారు. నా అరెస్ట్ మీ అరెస్ట్ అప్పుడు ఉన్నారు. రోడ్డు మీద నుంచి మా ఎత్తుకపోయినప్పుడు అందరు ఆయన- ప్రశ్నించే గొంతుకలందరినీ కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా మొత్తం వ్యవస్థలను నాశనం చేస్తుంటే మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అత్యున్నత పరీక్షలో మెరిట్ సంబంధించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు సేవగా ప్రజా సేవకుడిగా ఉండాల్సిన మహేందర్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహించారనే విషయంలో అందరికీ అంటే ఇప్పుడు సింపుల్ గా ఏం చెప్తారంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రూల్ చేసిర్రు, లేకపోతే ఆయన ఆఫీసర్ కాబట్టి చెప్పింది వినాలి కదా, మరి అలాంటప్పుడు ఆ పదవిలో ఉండడం ఎందుకు? ఇప్పుడు జనరల్గా మిగతా సర్వీసెస్ వేరు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ వేరు. ఈ సివిల్ సర్వీసెస్ అధికారులకి వాళ్ళని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి తప్ప ఎవరికి ఉండదు. భారతదేశంలోనే అత్యున్నతమైన ఎగ్జామ్, ప్రపంచంలోనే అత్యంత టఫ్ ఎగ్జామ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు లీవ్లో వాళ్ళకి మాక్సిమం ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. గతంలో యుగేందర్ గారు అని, ఇప్పుడు సత్యనాదెల్లా వాళ్ళ ఫాదరు మన యుగేందర్ గారు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన గతంలో కొన్ని జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు రోడ్డు వైడనింగ్ విషయంలో పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ తీసుకొస్తే శని ఆదివారం కోర్టుకు పోకుండా శని ఆదివారం పోలీస్ తోటి ఆయన అక్కడ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి అప్పటికప్పుడు తీసుకొచ్చిండు. ఆదివారం తర్వాత మంత్రులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈయనని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ 2 రోజుల్లో చేయాల్సిన పని చేసి ఆదివారం నైట్కి ఆయన రిజైన్కి రెడీగా ఉండే. ఆయన ఎప్పుడు పనిచేసినా కూడా జాబ్లో రిజిగ్నేషన్ లెటర్ దగ్గర పెట్టుకొని పనిచేసేటోడు. అదేవిధంగా గతంలో మనకి చాలా మంది పెద్ద పెద్ద ఐఏఎస్, ఇప్పుడు ఆకునూరి మురళి గారు గతంలో కేసీఆర్ ప్రభుత్వము రూల్స్ కి విరుద్ధంగా పనిచేయమంటే ఆయన చేయని మహాప్రభు అని ఆయన రిజైన్ చేసిండు. మరి మహేందర్ రెడ్డి గారు కూడా పోలీస్ మాన్యువల్స్కి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవస్థలన్నీ కుప్పకూలమై మొత్తం తెలంగాణ పోలీస్ అంతా కూడా గులాబీ కార్యకర్తలాగా పనిచేసే సందర్భం. తెలంగాణ పోలీస్ వర్సెస్ తెలంగాణ ప్రజలుగా ఈక్వేషన్ 100% పోలీసు రాజ్యమే నడిచింది కదా. అంతే అంతే అంతే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట నుంచి ఫామ్ హౌస్ కు పోతుంటే కొన్ని వందల మంది పోలీసులు 13 లాకప్ డెత్లు జరిగినాయి. 13 లాకప్ డెత్స్. అది చూడండి, 13 లాకప్ డెత్స్ మామూలు విషయం కాదు కదా. మరి 13 లాకప్ డెత్లకి పోలీస్ బాస్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఆ డిపార్ట్మెంట్ హెడ్ బాధ్యత వహించాలి. గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి రిజైన్ చేసే సందర్భాలు ఉన్నాయి. ఒకవైపు మహేందర్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు అత్యంత ప్రతిభాశీలి, ఆయన పిహెచ్డి హోల్డరు, మంచి టాప్ మెరిట్తో వచ్చిండు, కష్టపడి రైతు కుటుంబంలో చదువుకొని వచ్చిన వ్యక్తి. మరి ఎందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలని, దమనకాండని మౌనంగా భరించిండు అనేది పౌర సమాజం అందరిలో కూడా మహేందర్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఆయన అవినీతి పరుడో లేకపోతే ఆయన నిజాయితీ పరుడో కాదు, కానీ ఇంత మంచి ఆఫీసర్గా పేరుండి కూడా ఆయన చేసింది ఏంటి? మరి ఇప్పుడు ఆయన ఒక 80% నిజాయితీ పరుడు అని కొంతమంది అంటారు, లేకపోతే కొంతమంది 60% నిజాయితీ పరుడు అయితే మరి ఇప్పుడు 40% సంగతి ఏంది? ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. దానికి ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎలిగేషనో లేకపోతే ఆరోపణలో కేసీఆర్ గవర్నమెంట్లో పనిచేసిందన్న ఒక లైన్ ఉన్న తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఎందుకు నియమించడం అన్నది ఒక చర్చ కూడా నడుస్తుంది. పౌర సమాజం మొత్తం కూడా ప్రజలు వర్సెస్ కేసీఆర్ అనే యుద్ధం నడిచి 40 లక్షల మంది నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ హోదాలో పనిచేసి పోలీసు అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలో అంతకుముందు ఒకటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటారు ఉద్యమం అప్పుడు. ఇప్పుడు 14 మంది, ప్రతి హాస్టల్కి 2 ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, చిటుక్కుమన్నా కూడా సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్. మరి పోలీసు వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఇంత చేసినప్పుడు ఇదే ప్రభుత్వము ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వము పోలీసులు చేతిలో పూర్తిగా గులాబీ కార్యకర్తలాగా మారిపోయినప్పుడు మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ పోస్టులో ఎందుకు కొనసాగిరు అనేది అందరూ అంటారు. ఇప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రిజైన్ చేయొచ్చు, లేకపోతే లీవ్ పెట్టచ్చు, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ చెప్పొచ్చు. గతంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ మళ్ళా పాత అధికారులను ఎందుకు పెట్టాలి? రీజన్ ఏంటని మీరు అనుకుంటున్నారు ఈయన నియామకం వెనక? దాని మీద మనం ఇప్పుడు నిన్న మొన్ననే వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ రేవంత్ అన్నకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఆల్రెడీ నిరుద్యోగులు 40 లక్షల మంది మంట మీద ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం మీద. నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నిరుద్యోగులంతా మీరు అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేస్తే నిరుద్యోగుల ఆకాంక్షలకి, ఉద్యమకారులకి ఆకాంక్షలకి విరుద్ధంగా ఉన్న మహేందర్ రెడ్డి మాత్రమే దొరికిండా? ఇప్పుడు ఇంత మిగతా ఆఫీసర్లు లేరా? ఐపీఎస్ ఐఏఎస్లు ఎందుకు? చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కేవలం ఐఏఎస్ ఐపీఎస్లో దొరకకపోతే
ఎక్స్పర్ట్స్ ఉన్నారు చాలా మంది రాజ్యాంగ పద్ధతి. ఇప్పుడు గతంలో గంటా చక్రపాణి ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, అవును. ఆయన అకాడమిక్ ప్రొఫెసర్. అవును. ఆల్రెడీ ఐపీఎస్ పదవులు అనుభవించి, డీజీపీ పదవి అనుభవించి రిటైర్మెంట్ అయ్యి కృష్ణారామ అని కూర్చోవాల్సిన వాళ్ళకి అసలే ఇలా భారతదేశంలో జనాభా ఎక్కువ, పోస్టులు తక్కువ. అవును. ఒకే వ్యక్తికి రకరకాల పదవులు ఇచ్చే బదులు ఒక మంచి నాగేశ్వర్ లాంటి అకాడమిక్ ఎక్స్పర్ట్ ఉన్నారు, లేకపోతే చాలా మంది అకాడమిషియన్స్ ఉన్నారు. అవును. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో నరసింహారెడ్డి లాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలా మంది మేధావులు ఉన్నారు. ఈ బ్యూరోక్రాట్ సిస్టమ్ నుంచి బయటపడేయాలి. కేవలం బ్యూరోక్రాట్లు మాత్రమే న్యాయం చేయగలరు అనేది కూడా మెంటల్ బ్లాక్. సభ్యుల నియామకం ఎట్లా అనిపించింది మీకు? సార్ అది కొంత ఇప్పుడు ఒక 5 సభ్యుల పేర్లు, మొత్తం 10 మంది సభ్యులు, ఒకళ్ళు 11 మంది ఉండాలి. ఆమె అరుణ కుమారి అని ఇంకా ఆమె రిజైన్ చేయలేదు. ఆమె భర్త మీద ఆరోపణలు చాలా వచ్చినాయి, ఆమె మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఆమె జాయింట్ కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఏసీబీ ట్రాక్ రికార్డు, ఏసీబీ కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేయకపోవడమే దారుణం. ఇప్పటికి 60 రోజుల నుంచి ఆమె రిజైన్ కూడా చేయట్లేదు. 100 కోట్ల ఆస్తుల అక్రమ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సభ్యులు కూడా తీసుకుంటే పాల్వాయి రజనీ కుమారి గారు గతంలో బీజేపీలో ఉండే. ఆమె పేరు వచ్చినాక నేను చూస్తే ఆమె బీజేపీ ఆమెకి ఎట్లా ఇచ్చిందని చూస్తే ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది. లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ లో. సరే, ఆమె గతంలో గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేసి ఆమె పేరు ఒకటి వచ్చింది. ఇంకో ఆయన ఎర్రబండి ఒక ఆయన ఇంజనీర్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఆయనకి తెలంగాణ నేపథ్యం కన్నా ఆంధ్ర నేపథ్యం ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఖమ్మం బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇంకొక 2-3 పేర్లు, ఒక ఆయన ముస్లిం అతన్ని పేరు పెట్టారు. సరే, సభ్యుల ట్రాక్ రికార్డు చూస్తే ఎవరు కూడా, ఒక పాల్వాయి రజనీ కుమారి తప్పిస్తే మిగతా ఎవరు కూడా అకాడమిషియన్ గా పేరున్న వాళ్ళు కాదు. క్వాలిఫికేషన్ చాలా మందికి ఉంటుందండి. వాళ్ళు ఆల్రెడీ పదవుల్లో అనుభవించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ గా, లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్ గా ఉన్నారు. అకాడమిక్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు కదా, ఉద్యమంతో సంబంధం. ఇప్పుడు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం ఉన్నారు, నాగేశ్వర్ సార్ ఉన్నారు, లేకపోతే పిఎల్ విశ్వేశ్వరరావు సార్ ఉన్నారు. ఇట్లా చాలా మంది అకాడమిషియన్ ఎక్స్పర్ట్ తెలంగాణ పౌర సమాజానికి ఒక గొంతుగా ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ మేధావులని నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడు కనీసం ఎవరైతే తెలంగాణ సోయి, తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసిన వాళ్ళని పెడితే ఇంకా బాగుంటదని. వీళ్ళేం పనికిరాని వాళ్ళని కాదు, బెటర్ గా తెలంగాణ సమాజంతో లింక్ ఉన్న వాళ్ళని పెడితే నిరుద్యోగులు, పౌర సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది అనేది మా. సో ఇప్పుడు మహేందర్ రెడ్డిని పెట్టడం ద్వారా ఇప్పుడు ఒక సీరియస్ ఆఫీసర్ని పెట్టినాం. ఇప్పుడు మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంలో ఏమైనా వాస్తవాలు ఉంటే బయటికి తీసే కోణంలో ఆయన నియమించి ఉండొచ్చు కదా అన్నది వాళ్ళ అలిగేషన్ కూడా ఒకటి కనబడుతున్నది. ఇప్పుడు 2 విషయాలు. అసలు ఇలాంటి రాజ్యాంగబద్ధ సంస్థ అక్కడేమి పోలీసింగ్ చేయాల్సి, దొంగలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు యూపీఎస్సీకి ఏమి ఐపీఎస్లు ఉండరు, లేకపోతే మిగతా స్టేట్ పబ్లిక్ సర్వీస్కి ఐపీఎస్లు ఉండరు. ఐపీఎస్ల జాబ్ రోల్ వేరు, ఐఏఎస్ల జాబ్ రోల్ వేరు. ఇంకా ఐఏఎస్లను పెడితే కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇది ప్యూర్లీ అకాడమిక్ ఎక్స్పర్ట్స్, లేదా సమాజంలో ఉన్న మేధావులు, ఎక్స్పర్ట్స్ తోటి పెడితే బాగుంటుంది. ఇప్పుడు గంటా చక్రపాణి గారు ఎందుకు పెట్టారు? ఆయన ఐపీఎస్ అని పెట్టారా? చాలా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ ని, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ని, ఎడ్యుకేషనిస్టులు పెట్టారు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అట్లా ఉంటుంది. సరే, ఐపీఎస్ని పెట్టినప్పటికి కూడా గత ప్రభుత్వంలో ఆరోపణలు ఉన్న, గత కేసీఆర్ దగ్గర పనిచేసిన, లిటరల్ గా చెప్పాలంటే సోషల్ మీడియాలో నిరుద్యోగులు 100% వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ దగ్గర బానిసగా పనిచేసిన ఆఫీసర్లే దొరికి రానుంటున్నారు. వ్యక్తిగతంగా మహేందర్ రెడ్డి గారు అంటే నాకు కూడా పరిచయం, ఒక జర్నలిస్ట్గా, మా జిల్లా వాసి, అది వేరు. బట్ ఎటువంటి మచ్చలేని, ఎటువంటి ఆరోపణలు పెట్టాలి కదా. మరి నిరుద్యోగుల్లో ఇంత వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది రేవంత్ రెడ్డి గారు. వేరే వాళ్ళు లేకపోతే సరే పెట్టిరని అనుకోవచ్చు, కానీ అవకాశాలు 50 మంది అప్లై చేశారు కదా. ఇప్పుడు వీళ్ళ మెంటల్ బ్లాక్ ఏంటంటే ఐపీఎస్లు, ఐఏఎస్లు అయితేనే సమర్థంగా నిర్వహిస్తారు అనుకుంటా. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ పోస్టుకు ఉండాలి? కలెక్టరు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వాళ్ళని పెట్టొచ్చు. కానీ ఇది పూర్తిగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి. నిరుద్యోగుల మనసు, నిరుద్యోగుల బాధలు, నిరుద్యోగుల కష్టాలు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఇంటర్వ్యూ ప్యాటర్న్స్, వాళ్ళని పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్.